కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియంట్లతో తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నాయి. తాజాగా చాందీపుర అనే వైరస్ గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి 4 పిల్లలు మృతి చెందారు. మరో 2 చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలో 4 పిల్లలు జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అయితే కొన్ని రోజుల్లోనే వాళ్లు చనిపోయారు. జూలై 10వ తేదీన వాళ్లు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చాందీపుర వైరస్ వల్లే వీళ్లు మృతి చెంది ఉంటారని హిమ్మత్ నగర్ ఆసుపత్రి పీడియాట్రిక్ వైద్యులు భావిస్తున్నారు. మరో 2 చిన్నారుల్లోనూ అవే లక్షణాలు కనిపించడంతో వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మొత్తం 6 పిల్లల రక్త నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని సబర్కాంతా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రాజ్ సుతారియా వెల్లడించారు. కాగా ఈ చాందీపుర వైరస్ మెదడు వాపుకు కారణమవుతుంది. ఇది సోకిన కొన్ని రోజుల్లోనే రోగి మరణిస్తాడు. ఇది దోమలు, పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా 4 పిల్లలు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల్లో పురుగులను చంపేస్తున్నారు. ప్రజలు సైతం అలర్ట్గా ఉండాలని, అసురక్షిత ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరిలోనైనా జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.